సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి మనం చూడగలిగితే, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన ప్రజల మీద నిన్ను రాజుగా అభిషేకించటికే నన్ను పంపును. ఇక్కడ కనిపిస్తుందండి. అంటే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు గారిని ఏ విధంగా అభిషేకించి ఎలాంటి మాటలు దేవుడు సమూయేలు గారి ద్వారా సౌలుకి చెప్పించాడో ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ రాజు అయినటువంటి సౌలు గారు సమూయేలు గారి ద్వారా దేవుడు పలికినటువంటి మాటని నిరాకరించినట్టు మనకు కనిపిస్తారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎన్నికన్న తర్వాత దేవుడు మనతో ఏదైతే వాగ్దానపూర్వకంగా మీరు ఎలా చేయండి అని మనతో చెప్పిన తర్వాత అది ఒకవేళ మనం చెయ్యకపోతే ఎలాంటి కఠినమైనటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతాం అన్నది ఇక్కడ సౌలు గారి జీవితంలో దేవుడు పర్టికులర్గా మనకి చూపిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ సమూయేలు గారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించటిగా నన్ను పంపును. యెహోవా మాట వినుము. మొట్టమొదటగా సౌలు గారికి సమూయేలు గారు చెప్తుంటే, దేవుడు నిన్ను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వేం చేయి, యెహోవా మాట వినుము, యెహోవా మాట వినుము అని చెప్పాడండి. ఒకసారి ఆలోచించండి. దేవుడు మనల్ని ఈరోజు సేవకు పిలుచుకున్నాడండి. ఈరోజు చాలా మంది సేవకు పిలుచుకుంటున్నాడు దేవుడు. ఆ రోజు రాజుల్ని పిలుచుకునేవాడు. ఆ రాజుల ద్వారా ఆ రాజ్యాలను కాపాడుకోవడానికి వారికి శక్తిని అనుగ్రహించేవాడు దేవుడు. వారు తోడుగా ఉండేవాడు దేవుడు. ఆ రాజ్యాన్ని, ఇశ్రాయేల్ యొక్క ప్రాంతాన్ని, లేదంటే ఇశ్రాయేల్ యొక్క దేశాన్ని కాపాడుకోవడానికి ఆ రాజుల చేత యుద్ధం చేయించేవాడు, సంరక్షణగా ఉంచేవాడు. కానీ దేవుడు ఈ తరంలో సేవకుల ద్వారా క్రీస్తు ఏదైతే రాజ్యాన్ని స్థాపించాడో, ఈ క్రీస్తు యొక్క సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం మనలాంటి ప్రతి ఒక్క సేవకులను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు కూడా మనతో ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే ఒక మాట తీసుకుంటున్నాడు. ఏంటి ఆ మాట? నువ్వు ఎప్పుడైతే సేవకు వచ్చిన తర్వాత దేవుని మాట వినాలి, దేవుని మాట మీద నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇది ఎవరికైనా సరే. కానీ ఈరోజు సేవకులు ఏం చేస్తున్నారంటే ఆ మాటలు మర్చిపోతారు. వారు ఇష్టానుసారంగా బ్రతికున్నారు. అలా ఇష్టానుసారంగా బ్రతికితే సౌలుకి పెట్టిన గతి మనకు కూడా పట్టక తప్పదని మాత్రం చెప్తాను. ఎందుకంటే బైబిల్ అలా చెప్పాడు కాబట్టి. ఇక్కడ ఏమన్నాడు? యెహోవా మాట వినుము అన్నాడు. ఎవరు? సమూయేలు గారు సౌలు గారితో ఈ విధంగా చెబుతూ యెహోవా మాట వినుము అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఆ వచనాలన్నీ చూసుకుంటూ వస్తామంటే ఆయన ఒక మాట చెప్తాడు. ఏమంటాడు? అమాలేకులను ఎవరిని కూడా నువ్వు ఎంచొద్దు. వారి పసిపిల్లల్ని కానివచ్చు, స్త్రీలు కానివచ్చు, మగవారిని కానివచ్చు, ఆస్తిని కానివచ్చు, గొర్రెలు కానివచ్చు, ఎడ్లు కానివచ్చు, మొత్తం అన్నింటినీ సంహరించి చంపి అంటాడు. చంపి అంటే ఇక్కడ ఈ సౌలు అనేటువంటి రాజు ఏం చేస్తాడు అని అంటే 9వ వచనంలో ఒకసారి మనం చూడగలిగితే, సౌలును జనులను కూడి అగాగును గొర్రెల్లోను ఎడ్లలోను కొరిగిన గొర్రె పిల్లలు మొదలైన మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచు పశువులన్నింటినీ నిర్మూలన చేసిరి. అంటే ఇక్కడ ఏం చేశాడు తెలుసు? 9వ వచనంలో సౌలు గారు ఏం చేశారు అని అంటే, సౌలును జనులను కూడి అగాగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక, అంటే మంచి వాటిని ఏం చేయలేదు, వారు చంపలేదు. మంచి వాటిని చంపక నిర్మూలన చేయక అంటే దాచుకున్నారని అర్థం. దేవుడు చెప్పినటువంటి మాటని ఏం చేశారు వీళ్ళు? దేవుడు ఏం చెప్పాడు అని అంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజల మీద నేను రాజుగా ఎంచుకున్నటువంటి దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇదిగో అమాలేకులు వారికి ఉన్నటువంటి యావదాస్తిని కూడా నువ్వేం చేయి, సర్వనాశనం చేసే అని చెప్పినప్పుడు ఇక్కడ 9వ వచనంలోకి వచ్చేసరికి ఏం చేశాడు తెలుసా? యుద్ధం చేశాడు. అక్కడ రాజుని కూడా ఉంచాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి పశు సంపదను కూడా కొంత మంచి సంపదను ఉంచాడు. చెడు సంపదన అంతా, నీచమైన సంపదన అంతా ఏం చేశాడు? చంపేశాడు. ఇది తెలుసుకున్నటువంటి దేవుడు ఎలా బాధపడుతున్నాడు ఒకసారి చూడండి. ఎలా బాధపడుతున్నాడు మనం చూడగలిగితే చూడండి 10వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలును ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. ఎవరి వాక్కు? దేవుని యొక్క మాట సమూయేలుకు ప్రత్యక్షమైంది. దేవుని యొక్క మాట సమూయేలుకు ప్రత్యక్షమై ఇలా చెప్తున్నాడు. ఏంటి? సౌలు నన్ను అనుసరింపగా వెనక తీసిన ఆజ్ఞలు గైకొనకపోయిను గనుక అతనే రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అన్నాడు. దేవాది దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమై, ఇదిగో నేను చెప్పినటువంటి ఆజ్ఞను ఎవరు నెరవేర్చలేదు అంటే ఇదిగో సౌలు నెరవేర్చలేదు. సౌలు నెరవేర్చక వెనక తీశాడు. నా మాటను బట్టి ముందుకు వెళ్ళకుండా, నా మాటను నెరవేర్చకుండా వెనక ఆస్తును చూసి ఏం చేశాడు? వెనక తీశాడు. వెనక తీసినందుకు నేను ఏం చేస్తున్నాను? పశ్చాత్తాపం పడతాను. ఎందుకు ఇలాంటి వాడిని రాజుగా ఇశ్రాయేలు ప్రజల మీద నియమించాను అని నేనే పశ్చాత్తాపం పడుతున్నానని దేవుడు అంటున్నాడు. అంటే దేవుడు బాధపడుతున్నాడు అని అంటే ఏమండి, దేవుడు ఎంత కృంగిపోయి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఏమండి, దేవుడు ఎంత కృషించిపోయి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఏమండి, దేవుడే అంటున్నాడు. ఏమంటున్నాడు? అందుకు సమూయేలు కోపవశుడే రాత్రి అంతా యెహోవాకు మొర్రపెట్టుచుండును. కోపపడిపోయాడు. ఎవరు? సమూయేలు. ఎందుకు కోపపడిపోయాడు తెలుసు? సమూయేలు అసలు సమూయేలు గారికి సౌలు అంటే చాలా ఇష్టం, చాలా ప్రియమైన వాడు. ఏమండి, అలాంటి ప్రియమైన వాడు ఇలా చేసాడా?
నీ పట్ల ఎలా ప్రవర్తించాడు దేవుడా అని చాలా కోపవశుడైపోయాడు. కోపవశుడైపోయిన తర్వాత కిందకు వచ్చేసరికి ఆయన అడిగితే ఈయన అబద్ధం చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. అబద్ధం చెప్పుకుంటూ వస్తే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతాడు. ఏమడుగుతాడు తెలుసా? 15వ వచనం. అందుకు సౌలు, అమాలేకీయులు యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండినిచ్చిరి అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చారు, నేను తీసుకొని రాలేదు అంటున్నాడు. చూసారా? అంటే సౌలు గారు చేసినటువంటి తప్పు ఏంటి అని అంటే, ఇదిగో ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించిన వాటిని సౌలు గారు చేయలేదు. సౌలు గారు చేయక సంపదంతా దాబెట్టుకున్న తర్వాత దేవుడు తెలిసిన తర్వాత దేవుడు మళ్ళీ సమయాలుగా ప్రత్యక్షమై ఇదిలాగా చేశాడు సౌలు అన్నప్పుడు సౌలు గారు వెళ్ళి అడిగినప్పుడు ఏమంటాడు తెలుసా? జనులు అయితే తెచ్చేశారు అంటున్నాడు. జనులు తేలేదండి. రాజు సెలవు లేకుండా ఈ జనులు ఎవరు ఏది కూడా చేయరు, కానీ జనుల మీదకి నెట్టేస్తున్నాడు. చూసారా? ఈరోజు దేవాది దేవుడు మనకున్నటువంటి ఈ యొక్క అర్హత ఏదైతే ఉందో, ఈ సేవ అనేటువంటి అర్హత ఏదైతే ఉందో, ఈ అర్హతలో మనం ఎలా ఉండాల్సి యథార్థంగా ఉండాలండి. దేవుడు ఏదైతే చెప్పాడో చేయాలి. దేవుడు చెప్పింది కాకుండా ఒకవేళ మనం చేసామా, ఇది సౌలు పెట్టినటువంటి గతి మనకి పడతాడు. సౌలు చేసినటువంటి ఆ నీచమైన కార్యం ఏదైతే ఉందో, సౌలు దేవుని మాటని వినలేనటువంటి కార్యం ఏదైతే ఉందో, అలా ఎప్పుడైతే వినలేదో ఇదిగో రాజ్యాన్ని ఏం చేశాడు తెలుసు? సౌలు ఎదురు నుంచి తీసేశాడు. రాజుగా ఉన్నటువంటి అధికారాన్ని తీసేశాడు. ఏమండి, చేసినటువంటి తప్పుడికి ఏ అధికారాన్ని తీసాడు తెలుసా? ఏదైతే ఇచ్చాడో, ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అనేటువంటి అధికారాన్ని ఇచ్చాడో ఆ అధికారాన్ని తీసి పక్కన పడేశాడు. ఆ అధికారాన్ని తీసేసి ఎవరికి ఇచ్చాడో తెలుసా? నీ పొరుగు వానికి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు రాజుగా పనికి రావు. ఎందుకంటే రాజుగా దేవుడిని నియమించిన తర్వాత దేవుడు నీతో మాట్లాడి నేను చెప్పిన పని చేయి అన్నప్పుడు నువ్వు చేయలేదు కనుకనే రాజు నీ ఎదుట ఉన్నటువంటి శ్రేష్టకరమైనటువంటి మంచి ఆశీర్వాదం దీవెనకరమైనటువంటి ఆ పదవిని తీసి పడేసాడు అని చెప్పాడు. చూసారా? ఈరోజు ఒకవేళ దేవునికి ఇష్టం లేకుండా, దేవుని యొక్క మనసు తెలుసుకోకుండా, ఒక సేవకుడిగా కాకుండా, ఒక క్రైస్తవుడిగా కాకుండా, ఒక మంచి సంఘ పెద్దగా కాకుండా నీకు నీ ఇష్టానుసారం ఒకవేళ ప్రవర్తిస్తున్నావా, నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క అర్హత ఏదైతే ఉందో, నీకు ఇచ్చినటువంటి ఆ ఏదైతే ఉందో, ఆ పదవి ఏదైతే ఉందో, ఆ పాత్ర ఏదైతే ఉందో, ఇలాంటి మంచి పాత్రను వదిలేసుకొని ఒక అన్యుడిలాగా ఒకరు ప్రవర్తిస్తున్నావా, దేవుని మాటను వినలేని వాడిగా ప్రవర్తిస్తున్నావు, అయితే నీ అద్దు నుండి ఆ మంచి పాత్రను దేవుడు తీసేస్తాడు. గుర్తుపెట్టుకో. సౌలు అంతటి వాడికే, ఇశ్రాయేలు మీద 40 సంవత్సరాలు రాజుగా ఉన్నటువంటి సౌలు అంతటి వాడికే అలాంటి పాత్రను తీసేసాడు అని అంటే నువ్వు నేను లెక్క కాదు సోదరా సోదరి. ఆలోచించండి. ఏమండి, సౌలు అంతటి వాడిని తీసేశాడు, నా మాట వినలేదని చెప్పేసి. ఒకవేళ దేవునికి ఇష్టానుసారంగా నువ్వు నేను బ్రతకపోతే దేవుడు మనకి ఈ వేదిక ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా నువ్వు ఉపయోగించుకున్నా అది భయంకరంగా దేవుడికి ఉండదు. నీకు నువ్వే ఏదో బాజాబాజంతరం చేసుకున్నట్టు ఉంటుంది తప్ప నీ మాటలు దేవుడు అనేక దగ్గర చేర్చడు. ఎందుకంటే నువ్వు ఇష్టడు కాదు కాబట్టి. అదే నువ్వు ఇష్టడు అయితే యథార్థంగా ప్రవర్తిస్తే నిన్ను దేవుడు తనంతట తాను తీసుకెళ్తాడు సమాజంలో. కాబట్టి ఆలోచించండి. యథార్థత కోల్పోవద్దు. యథార్థత కోల్పోయిన వారి ఎదుట దేవుడు తీసేసినటువంటి, దేవుడు ఎలాంటి ఆశీర్వాదం తీసేసాడో ఇది ఇక్కడ మన సౌలు గారి జీవితంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆలోచించండి ప్రేమైనటువంటి సోదరులారా, దేవుని ఎదుట మనం యథార్థంగా ఉండాలి అంటే ఏదో సౌలు చేసినటువంటి తప్పు మనం చేయకూడదు. దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో యథార్థత అనేది, ఆ యథార్థతను పెట్టుకుని మనం కొనసాగినప్పుడే దేవుడు మనల్ని అనేకులకు పరిచయం చేస్తాడు, అనేక స్థలాలకు మనల్ని తీసుకెళ్తాడు, అనేకులకు దేవుడు మనల్ని ఒక పాత్రగా వాడుకుంటాడు. కాబట్టి ఆలోచించండి. దేవుని కొరకు ప్రతిదాన్ని ఆశిస్తూ నా దేవుని మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.